గొడవ పడిన ప్రతిసారి ఇదే లాస్ట్ గొడవేమో, ఇంకా జీవితంలో వీళ్ళ మొఖాలు చూడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇంకా విడిపోతామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఏ రిలేషన్ అయినా మీకు ఒకటి తెలుసా, దేవుడు గొడవలు పెట్టేది ఇంకా దగ్గర చేయడానికి ఆ బంధాన్ని. గొడవలు ఎంత పెద్దగా అయినా అవనివ్వండి, ఆ దగ్గరైన క్షణాలు ఉంటాయి చూడండి, ఎంత ప్రేమ పంచుతారో మన మీద కదా. ఆ క్షణాల కోసమే దేవుడు గొడవలు పెడుతూ ఉంటారు. నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకో అని చెప్పడానికే పెడతాడేమో. నాకు ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత గొడవ పడి అప్పుడు కోపం వచ్చినా ఆ కలుసుకునే క్షణాలు ఉంటాయి చూడండి, ఎంత మధురంగా ఉంటాయో. మీలో ఎంతమంది ఇలా అనుకుంటే, అది ఏ రిలేషన్ అయినా, అన్న చెల్లైనా లేకపోతే హస్బెండ్ వైఫ్ అయినా, రిలేషన్స్ ఏవైనా సరే, గొడవ పడిన ప్రతిసారి దగ్గరే అవుతాం కానీ విడిపోము. కొంతమందే విడిపోతూ ఉంటారు, అది పెద్ద గొడవలు అయిపోయి విడిపోతారే కానీ ఎప్పుడు చూసినా కోపపడతారు, గొడవలు పడతారు, చిరాకు పడతారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిరాకు కోపం అంతా ఇంకా దగ్గర చేయడానికే కానీ దూరం చేయడానికే కాదు. దేవుడు ఏదో ఒక లింక్ పెట్టే ఉంటాడండి ఒక్కొక్క బంధానికి. ఆ బంధం దగ్గర పడాలి, ఇంకా బలపడాలి అంటే ఒక చిన్న రాయి అలా వేసి వదిలేస్తాడు. దాన్ని దాటుకొని మనం వచ్చామంటే జీవితంలో ఎప్పుడూ విడిపోం. దాన్ని దాటి అలాగే వెళ్ళిపోయామంటే ఇంకా జీవితంలో ఎప్పుడూ కలుసుకోరు. గుర్తుపెట్టుకోండి, గొడవ పడ్డాం కదా అని చెప్పేసి విడిపోవడానికి ట్రై చేయకండి. గొడవ పడిన అర్థం చేసుకొని దగ్గర అవ్వడానికి ట్రై చేయండి. మీరు జీవితాంతం కలిసే ఉంటారు కానీ విడిపోరు. మీరేమంటారు? కమెంట్ చేయండి.